సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో గ్రీన్ వుడ్స్ పాఠశాల యాజమాన్య సహకారంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి నెల ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక విద్యార్థి కనీసం 10 మందికి రోడ్ సేఫ్టీ విషయాలు తెలియజేస్తే అది వేలాది మందికి అవగాహన కలిగిస్తుందని తెలిపారు. 25,000 నుంచి 30,000 ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. దాదాపు 7,000 నుంచి ఆకలి అవుతుందా? స్టూడెంట్స్ అంటేనే ఉత్సాహం, స్టూడెంట్స్ అంటేనే ఇన్నోవేషన్, అవునా కదా? అందరూ నడుములు కొంచెం గట్టిగా స్ట్రైట్గా పెట్టండి, మైండ్ అటెన్షన్గా పెట్టండి. నేను చెప్పేదే వినాలి, నా వైపే చూడాలి, చుట్టుపక్కల ఏ సౌండ్ వచ్చినా చూడొద్దు. అర్థమవుతుందా? అట్లా ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా మీకు ఏ కార్యక్రమం అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే మనం దేశంలో సైనికులు బార్డర్లో ఎంతమంది అయితే ప్రాణాలు కోల్పోతున్నారో అంతకంటే ఎక్కువ మంది ఈ రోడ్ యాక్సిడెంట్లో మరణిస్తున్నారనే ఉద్దేశంతో ఒక రోడ్ యాక్సిడెంట్లో మరణం కానీ లేకపోతే అంగవైకల్యం కానీ ఏదైనా జరిగినప్పుడు ఆ యొక్క కుటుంబం మూలంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారు? రోడ్డును ఉపయోగించే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. రోడ్డును ఎవరు ఉపయోగిస్తారు? పాదాచారులు ఉపయోగిస్తారు, టూ వీలర్ రోడ్డు దాటుతున్నప్పుడు, టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు. ఈరోజు రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో ఈ అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ని హుజూర్ నగర్ పట్టణంలో గ్రీన్ వుడ్స్ పాఠశాల యాజమాన్యం సహకారంతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1000 మంది విద్యార్థులు దీనికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రాం, ఇది ఒక ప్రోగ్రాం కాదు, దీన్ని ఒక ఉద్యమంగా ప్రతి నెల మనం కండక్ట్ చేసుకొని ప్రజల్లో రోడ్డు భద్రత గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి మనం తగు జాగ్రత్తలు సూచించడం, దానికి విద్యార్థులనే మనం ఈ యొక్క రోడ్ సేఫ్టీకి అంబాసిడర్స్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. విద్యార్థులైతే చాలా ఉత్సాహంతో మనం ఈ యొక్క రోడ్ సేఫ్టీ గురించి ఎడ్యుకేట్ అయ్యి మళ్ళీ సమాజాన్ని ఒక్కొక్కరు 10 మందిని ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ముందుకు తీసుకొని వెళ్తే కొన్ని వేలాది మందిని, లక్షలాది మందిని ఈ యొక్క రోడ్ సేఫ్టీ గురించి ఎడ్యుకేట్ చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఈరోజు ఇంతటి చక్కటి ప్రోగ్రాంను ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ వుడ్ స్కూల్ యాజమాన్యం, అదేవిధంగా డిఎస్పి కోదాడ్ అండ్ సిఐ హుజూర్ నగర్ అండ్ వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది.